హాయ్ అండి, వెల్కమ్ టు మహా న్యూస్. ఆధ్యాత్మికత, సాంప్రదాయం, సంస్కృతి వీటన్నిటిని ఒకే వేదిక మీదకి తీసుకుని రాబోతుంది టీటీఏ మెగా కన్వెన్షన్ 2026. నార్త్ కరోలినాలోని చార్లెట్ నగరంలో అత్యద్భుతంగా జరగబోతుంది. ఈ 3 రోజుల్ని ఒక మహా పండుగలా నిర్వహించబోతున్నారు. ఈ కన్వెన్షన్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి ఎన్నో కమిటీలు పనిచేస్తున్నాయి. ఈ రోజు నాతో పాటు ఉన్నారు స్పిరిచువల్ కమిటీ అండ్ స్పిరిచువల్ చైర్ మహి గారు ఉన్నారు, అండ్ కో చైర్ అరుణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. స్పిరిచువాలిటీ అంటే ఇది మన సంస్కృతిలో ఒక భాగం. ఎంతో మంది హృదయాలను పులకంపజేసే ఘట్టం అది. అలాంటి కమిటీకి చైర్ గా ఉన్న వీరితోటి స్పిరిచువాలిటీకి సంబంధించి టిటిఏ మెగా కన్వెన్షన్ లో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఏ రోజు జరగబోతున్నాయి, ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలు వాళ్ళు ప్లాన్ చేశారు, చేయబోతున్నారు, వీటన్నిటి గురించి వివరాలను వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కల్చరల్ చైర్ గా ఉన్నారు టీటీఏ మెగా కన్వెన్షన్ కి. అందరి హృదయాలను పులకింపజేసే అద్భుత ఘట్టాలు ఆధ్యాత్మికత ద్వారా ఎన్నో జరగబోతున్నాయి. ఎలా ఉంది మీ విజన్? టీటీఏ మెగా కన్వెన్షన్ కి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు? థ్యాంక్ యూ స్వాతి గారు. I would like to start off thanking our founder, Paila Mallareddy Garu, and our president, Naveen Reddy Malipedi Garu, and our advisory council chairman, Dr. Vijaypal Reddy Garu, and the entire leadership team for taking this huge responsibility and letting us do a convention here in Charlotte for the first time in the Carolinas. We're so excited about it. Chala excited, and double the energy to panjastnamu. That's one more. And I'm also blessed to be a part of the spiritual committee, and I have a great team that I'm working with. And we have beautiful programs, and the biggest attraction is Srinivasa Kalyanam. And also the next thing that I really want to talk about and thank Maha TV and then you for taking your time to spread the news, Andy. Like I said, we may be doing chala cheyochu, but kakapote it has to reach people, and your platform and your media is really supporting us to spread the news so everybody gets to know and be a part of the event. Yes, we're really excited about it. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ అండి. ఏ చిన్న కార్యక్రమం జరిగినా అది అందరికీ తెలియజేసేలా అలాంటి గొప్ప బాధ్యత మీకు మా మీద ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీనివాస కళ్యాణంకి సంబంధించి హైలైట్స్ చెప్తారా? ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది? శ్రీనివాస కళ్యాణం ఇప్పుడు టీటీడీలో చేసే విధంగా ఎవ్రీ సింగిల్ రిచువల్ విల్ బి ఫాలోడ్ హియర్ అండి. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ ఫర్ ద 100%. వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. అండ్ లైవ్ మ్యూజిక్ తో పాటే సన్నాయి మేళతాళాలు మొత్తం అంతా మీకు టీటీడీని తలపించేలాగే ఉంటది. స్పెషల్ ప్రీస్ వస్తున్నారు, అండ్ దెన్ ద డెకరేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ టు బి సో గ్రేట్. సుప్రభాత సేవతో స్టార్ట్ చేసి మేలుకొల్పుతో మొత్తం అంతా ప్రాసెస్ అంతా యాజ్ ఇట్ హ్యాపెన్స్. సో బిట్వీన్ 8 AM and 12 PM on July 19th. So 4 hours filled with divine energy untadi. And madhyalo అన్నమాచార్య కీర్తనలు. సో ఫ్యూ టీనేజర్స్ ఆర్ సింగింగ్. ఒక మంచి ప్రొఫెషనల్ సింగర్. షీ వాస్ సో వీఆర్ సో హ్యాపీ దట్ షీ యాక్సెప్టెడ్ అవర్ ఇన్విటేషన్. ప్రొఫెషనల్ సింగర్ వచ్చి పాడుతున్నారు. అండ్ ఇట్ విల్ బి ఎండింగ్, ద ఎంటైర్ ప్రోగ్రామ్ విల్ బి ఎండింగ్ విత్ సమర్పణ by a huge performance. We'll keep that as a secret. It's a surprise. Okay. So it's fun filled and divine filled event, Andy. So yeah, it's going to be great. Okay. ప్రొసెషన్ తోటి ఈ కార్యక్రమం స్టార్ట్ అవబోతుందని చెప్పారు కదా? యా. సో ఫస్ట్ అమ్మవార్లని అయ్యగారిని తీసుకొచ్చి పెట్టి సుప్రభాతంతో స్టార్ట్ చేసి తర్వాత ఇంకా ఎంటైర్ ప్రాసెస్ అండి. ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్ అండ్ ఎవ్రీ మినిట్ ఎంగేజింగ్ గా ఉంటది అనమాట. మొత్తం డివైన్ ఎనర్జీతో ఎంగేజింగ్ ఉంటది. మాకు స్పెషల్ వ్యాఖ్యానం ఉంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అక్కడ జరుగుతుంటది, జస్ట్ చూస్తుంటాము. అలా కాకుండా ప్రతి ఒక్క ఘట్టాన్ని వివరిస్తారు వ్యాఖ్యానకర్త. ఆయన స్పెషల్, ఆయన కూర్చొని ప్రతి ఒక్క ఘట్టాన్ని వివరిస్తారు. దట్ వే వీ కెన్ కనెక్ట్ టు నాట్ జస్ట్ ఆల్రెడీ కళ్యాణం తెలిసిన వాళ్ళు కాకుండా కిడ్స్ కి కూడా ఎంగేజింగ్ గా వాళ్ళకి మన రిచువల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అర్థమయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నామండి.
యా సో దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. సో యూత్ ను కూడా కనెక్ట్ చేయడానికి. అరుణ్ గారు మీరు చెప్పండి. సో యూత్ ని ఇలాంటి కార్యక్రమాలకు తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టడం అంటే ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ వీఆర్ డూయింగ్ దిస్ వన్ ఇన్ టీటీఏ కన్వెన్షన్. సో దానికి సంబంధించి ఎలాంటి ప్లానింగ్స్ ఉన్నాయి, ఎలాంటి ఛాలెంజెస్ మీరు ఎదురవుతున్నాయి, సో దాని గురించి మీరు షేర్ చేస్తారా డీటెయిల్స్? Yes, అండి తప్పకుండా. Firstly, I want to thank our leadership team for giving me this opportunity as the co-chair for spiritual committee. It's going to be one of the finest convention happening in East Coast, especially in Carolinas. This is the first time that is going to happen. Anyone who is not aware of the convention thing, it is going to be one of the best experience to go back to your roots, get all the Indian vibes. So it will be very good, and especially coming to for the kids and how we gonna do planning. So we have multiple performance in between just to keep engaging them. This performance, as Mahir said, there will be one surprise performance by one of the renowned dance troupe from India. So they're gonna perform one of the kind of religious dance thing. So it will be one of the highlights of the show. So on the spiritual day, that is one of the highlight. And as my Garu said, we will be kind of explaining line to line of the spiritual thing to the kids, how they can get interacted with their roots, and how it is going to be leading their life with all the spiritual things. So we kind of bringing that over to Charlotte Convention Center. Yep. ఓకే. సో మనం ఇంట్లో ఏ చిన్న పూజ కార్యక్రమం చేసుకున్నా కూడా సో ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం అండ్ ప్రసాదాల ప్రిపరేషన్ అని చాలా టైం తీసుకుంటుంది. అలాంటిది ఇంత పెద్ద కళ్యాణం ఈ మెగా కన్వెన్షన్ లో మీరు నిర్వహించబోతున్నారు. ఎంతో మంది దీనికి హాజరవబోతున్నారు. సో ప్రసాదాలకి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అక్కడ? స్పెషల్ ఇంట్రెస్ట్ అండి. టీటీడీ నుంచి మన తిరుమల తిరుపతి నుంచి ఫస్ట్ వి ప్లాన్ టు బ్రింగ్ లడ్డూస్ అక్కడ నుంచి స్పెషల్ గా తెచ్చిస్తే బాగుంటుంది అనిపించింది. బట్ కాకపోతే డ్యూ టు ద లాజిస్టిక్స్ ఇష్యూ, జస్ట్ ఇన్ కేస్ మళ్ళీ ఫుడ్ పాడైపోతుందేమో అని ఒక్క భయంతో వీఆర్ ప్లానింగ్ ఫర్ 2,500 people to attend the entire శ్రీనివాస కళ్యాణం ఈవెంట్ కి. అండ్ ఏ ఒక్కళ్ళు ఒక్క ఖాళీ చేత్తో వెళ్ళరండి. సో ప్రతి ఒక్కళ్ళకి స్పెషల్ లడ్డు అలాంగ్ విత్ దట్ వాళ్ళ ఇళ్లలో ఫర్ ఎవర్ కీప్ సేక్, అది కూడా సర్ప్రైజ్, విల్ కీప్ ఇట్ ఏ సర్ప్రైజ్. నాకు తిరుపతి దేవస్థానం వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళే చెప్పారు, అమ్మ ఇదైతే ప్రతి ఒక్క ఇంట్లో ఉండాల్సింది అన్నారు. సో వి ప్లాన్, వి బ్రింగింగ్ దట్. ప్రతి ఒక్క ఇంటికి ఆ మంచి జరిగే ఒక సింపుల్ థింగ్. ఇట్ లుక్స్ సింపుల్ బట్ కాకపోతే వాళ్ళకి మంచి జరిగే దానికి ప్రే చేసి వీఆర్ గివింగ్ దెమ్ సమ్ సర్టెన్ గిఫ్ట్స్ అండ్ వీఆర్ ప్లానింగ్ ఫర్ దట్. ప్రసాదం అయితే అసలు మన తిరుపతి లడ్డూకి క్లోజ్ గా చేసేటట్టే వీఆర్ ఆల్రెడీ ప్లానింగ్ దట్. సో ప్రసాదం దగ్గర కాంప్రమైజ్ లేదు, పువ్వులు డెకరేషన్స్ ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. అండ్ వీఆర్ ప్లానింగ్ ద ఈవెంట్ టు బీ అందరూ కూర్చొని పెద్ద పెద్ద స్క్రీన్స్ లో అలాంగ్ విత్ ద స్టేజ్ స్క్రీన్స్ కి పక్కన ఇటు అటు పెద్ద స్క్రీన్స్ ఉన్నాయి. That way they can view and hear. We've already tested all those things. Andaru manchiga chusi, kanulara chusi tarinchetatte plan chestunnamo. Every single thing has been taken care of. సో అలాగే మహి గారు, అంటే దీనికి ఇంకేమైనా కళ్యాణంలో కూర్చోవాలి అనుకునేవారు, వారి స్వహస్తాలతో కళ్యాణం చేయాలి స్వామి వారికి అమ్మవారికి అనుకునే వాళ్ళకి ఏమైనా స్పెషల్ రిజిస్ట్రేషన్ ఉందా? సో ఆల్ ఆర్ దే పార్టిసిపేటెడ్ ఫ్రీలీ అండి? ఎలా? We do have registrations, and they have to register for the kalyanam because we can accommodate only certain number of people in the hall, and maku sponsors unnaru, donors unnaru, so valandarni accommodate cheyali memu. So they're all our guests. Everni disappoint cheyagordu. So andukane registration links and there are certain special packages local to Charlotte వాళ్ళకి క్రియేట్ చేసాము. They are filling up really fast. So అందుకే I encourage everyone to sign up for these packages and make sure you are a part of this highly divine event. ఓకే, ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పుంటారు అరుణ్ గారు. సో దీని గురించి అంటే రిజిస్ట్రేషన్ నడుస్తుంది కాబట్టి, సో ఆ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అంటే హౌ టు రిజిస్టర్ అని చెప్పేసి, ఎక్కడికి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి, తెలియని వారు చాలా మంది ఉంటారు, సో తెలుసుకోవాల్సిన వాళ్ళు చాలా మంది ఉంటారు, వారందరికీ కొంచెం వివరిస్తారా మీరు?
Yeah, definitely. And we have like a website on the Marco TTA convention website, so you can go there and it will redirect you to our events page. సో అక్కడ మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు ఈ టికెట్స్ అన్ని. సో మల్టిపుల్ సర్వీసెస్ ఉన్నాయి, లైక్ యూ కెన్ గెట్ లైక్ 2 hotels to family just for the Kalyanam, or else like you wanna attend like entire event for 2 days, so it's a separate thing. సో మీరు అక్కడికి వెళ్ళి టికెట్స్ పర్చేస్ చేసుకోవచ్చు. సో ప్రీస్ట్ల విషయంలో అండ్ అలంకరణ విషయంలో సో అన్ని పనులు వర్క్ కంప్లీట్ అయిపోయాయండి. సో ఎంతమంది ప్రీస్ట్లీ కళ్యాణంలో పాల్గొనబోతున్నారు, సో అలంకరణ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోబోతున్నారా స్వామి అమ్మవార్లకు సంబంధించి, సో ఈ విషయంలో మీకు ఏమైనా ఛాలెంజెస్ ఎదురవడం కానీ, సో హౌ టు సార్ట్ అవుట్ దోస్ థింగ్స్, ఈ విషయాలు షేర్ చేస్తారా? మా పైన శ్రీనివాసుడి బ్లెస్సింగ్స్ చాలా ఉన్నాయండి. సో ఫర్ నౌ మాకు ఛాలెంజెస్ అయితే లిటరలీ ఏమీ లేవు. సో వీఆర్ ఆల్ బ్లెస్డ్. 5 ప్రీస్లు ఉంటారండి స్టేజ్ మీద మినిమం. అండ్ ఫ్లవర్స్ అని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, గజమాల అంటే ఎస్ గజమాలనే ఆర్డర్ చేస్తున్నాము. డెకరేషన్ అంటే ఎస్. ఒకే ఛాలెంజ్ ఒక్కటి ఏమి ఉండింది అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి, మనకి ఫైర్ ప్రొటెక్షన్ కి కొంచెం కన్వెన్షన్ లో ఛాలెంజ్ ఉండింది. బట్ వీఆర్ మేకింగ్ షూర్ వీఆర్ మీటింగ్ ఆల్ దోస్ రెగ్యులేషన్స్ అండ్ దెన్ ట్రైంగ్ టు యూస్ యాజ్ మచ్ యాజ్ ఫ్రెష్ ఫ్లవర్స్. ఎక్కడ ప్లాస్టిక్ వాడకుండా ఫ్రెష్ ఫ్లవర్స్ కే ట్రై చేస్తున్నాము. అండ్ విచ్ విల్ గివ్ ద డివైన్ లుక్ ఆఫ్ మన ఇండియాలో మొత్తం ఫ్రెష్ ఫ్లవర్స్ తో ఎలా చేస్తే ఎలా ఉంటుందో, సో ఆ ఫీల్ అండ్ లుక్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాము. ఓకే. సో ఇంకా అంటే ఇది బిగ్ కన్వెన్షన్ లో ఇది ఒక పెద్ద కార్యక్రమం. సో ఈ కార్యక్రమంతో అఫీషియల్ గా కన్వెన్షన్ స్టార్ట్ అవబోతుంది. అంటే సో దీనికోసం ఎంత మంది మీ కమిటీలో వర్క్ చేస్తున్నారు, ఎంతమంది వాలంటీర్స్ వర్క్ చేస్తున్నారు, సో ఎలా మీకు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు, దాని గురించి తెలియజేస్తారా? మాకు ఎవ్రీ వీక్లీ మీటింగ్స్ ఉన్నా కానివ్వండి, సో రెగ్యులర్ గా ఆల్ డే కాల్స్ నడుస్తాయి. అండ్ దెన్ ఇండియాలో కోఆర్డినేషన్ చాలా నడుస్తుంది. సో బికాస్ చాలా స్టఫ్ ఇండియా నుంచి షిప్పింగ్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇక్కడ లోకల్ గా ప్రీస్లు ఉన్నారు, తర్వాత వేరే ఊర్ల నుంచి ప్రీస్లు వస్తున్నారు. ఆ కాల్స్ రెగ్యులర్ గా ఉంటాయి. సో వీఆర్ ఆన్ ఫోన్ ఆల్మోస్ట్ ఆల్ డే లాంగ్ టు మేక్ దిస్ హ్యాపెన్. ఇంకా లాజిస్టిక్స్ అంటే కన్వెన్షన్ సెంటర్కి వెళ్ళి ఆ లాజిస్టిక్స్ అన్ని చూసుకోవాలి. ప్రతి ఒక్క స్పీకర్స్ కరెక్ట్ గా పనిచేస్తున్నాయా, తర్వాత లైక్ సెట్ ఆ స్క్రీన్స్ అన్ని మంచిగున్నాయా చూసుకోవాలి. సో ఎవ్రీ సింగిల్ థింగ్, మైన్యూట్ థింగ్, వీఆర్ నాట్ లెటింగ్ ఎనీథింగ్ గో, ఇంక్లూడింగ్ చెప్తే యాక్చువల్లీ పీపుల్ మే లాఫ్ ఎట్ దిస్. We are taking care of even shoe stands, and we want to have a special place even for shoes to be placed. ekkadante akkada padekunda atlaga raakunda, so plaques pettadam దగ్గర నుంచి అంత minute details దగ్గర నుంచి, yes, we are regular visits to convention center, regular calls with priests and India team. Yes, it's a lot of work. Yeah, okka Srinivasa kalyaname, but maaku 1000 kalyanam type lo undi, but with all his blessings. ఓకే. సో అలాగే అరుణ్ గారు మీరు ఆన్సర్ చేయండి. హౌ డూ యూ ఆఫెన్ అంటే ఎంత ఆఫెన్ గా మీరు కన్వీనర్ తోటి టీటీఏ నాయకత్వం తోటి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, సో వాళ్ళ నుంచి మీకు ఎలాంటి సజెషన్స్ అండ్ సపోర్ట్ వస్తుంది? Yeah, definitely. Maku, every week we have calls with our leadership team. So every week there is like new changes, new things. సో ప్రతి వారం ఒక కొత్తది నేర్చుకుంటున్నాము, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నాము. సో కన్వెన్షన్లో ఎలాంటి లైక్ లోటుబాట్లు లేకుండా ప్రతి ఒక్కటి టేక్ కేర్ అయ్యేలా వీఆర్ గోయింగ్ టు ప్లాన్, అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ బి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి వచ్చే వాళ్ళకి. మీకు ఏమైనా పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉందా అండి మీ ఇద్దరికి, ఇంత పెద్ద ఈవెంట్ లో హ్యాండిల్ చేసిన పాస్ట్ ఎక్స్పీరియన్స్, ఎస్పెషల్లీ స్పిరిచువల్ సైడ్? ఓకే, నాకు లైక్ స్పిరిచువల్ సైడ్, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ am participating in spiritual committee. సో లాస్ట్ కన్వెన్షన్ I was part of social media. సో టీటీఏ కన్వెన్షన్కి సోషల్ మీడియా కోచర్గా ఉండే. సో అంతకుముందు లైక్ ఐ జస్ట్ అటెండెడ్ సియాటిల్ కన్వెన్షన్, అంతకుముందు న్యూ జెర్సీ కన్వెన్షన్ అటెండ్ అయ్యాను. సో ఐ హ్యావ్ విజువల్ ఎక్స్పీరియన్స్. సో విజిట్ చేసి అక్కడ ఎలాంటి వైబ్ ఎలా ఉంటుంది అనేది ఐడియా ఉంది నాకు. సో అవన్నీ హెడ్లో పెట్టుకొని ఇప్పుడు వీఆర్ ట్రయింగ్ టు ఎగ్జిక్యూట్ అవర్ స్పిరిచువల్ కమిటీ, పార్ట్ ఆఫ్ స్పిరిచువల్ కమిటీ వీఆర్ ట్రయింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్ ఈవెంట్. ఓకే, వాట్ అబౌట్ యువర్ మహి? నాకైతే I'm a more spiritual and a devotional person. My personality is that అండి, బట్ కాకపోతే దిస్ ఇస్ మై ఫస్ట్ వన్.
and it's Okay. a big event, and I am so, again, I can't thank our leadership enough. ఎందుకంటే వాళ్ళు లిటరలీ దే ఆర్ మై స్ట్రెంగ్త్. మహి మేము ఉన్నాము, నువ్వు చెయ్యి, ఇక్కడ కొంచెం స్ట్రెస్ ఎక్కడ అయిపోతున్నా, నో స్ట్రెస్. ఏదైనా ఒక స్ట్రెస్ ఉంది అంటే ఐ జస్ట్ స్పీడ్ డయల్లో ఉన్నారు మా ప్రెసిడెంట్ గారు నాకు. సో ఐ జస్ట్ కాల్ హిమ్, నవీన్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ అని కాల్ చేసేస్తాను. ఆర్ మా విజయపాలన్న గారు, సో వాళ్ళ సపోర్ట్ ఉంది. ఈవెన్ దో ఐమ్ అ న్యూ బీ, బట్ ఐ డోంట్ హ్యావ్ ఒక ఎక్కడ కానీ నేను కొత్తగా చేస్తున్నాను, దిస్ అండర్టేకెన్ సచ్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ అన్న భయం కానీ ఎక్కడ ఏమి లేదు, బికాస్ our leadership team is our strength. డెఫినెట్లీ. సో నేను చేస్తున్నాను అని అంటే నాకు ఆ శ్రీనివాసుడి దయతో పాటే మా లీడర్షిప్ ఉన్నారు. సో they'll make anything happen for me, and they'll be there for me, and they'll sort out ఏ చిన్న ఇష్యూ వచ్చినా వాళ్ళు సార్ట్ అవుట్ చేసేస్తారు, and they'll help me అన్న ధైర్యంతో ముందుకు పోతున్నాను. సో బిఫోర్ ప్రొసెషన్ ఉంటుంది శ్రీనివాస్ కళ్యాణానికి ముందు. సో కొన్నిసార్లు అంటే కళ్యాణం తర్వాత కూడా ఊరేగింపులాగా చేసే కార్యక్రమాలు కూడా కొన్ని ఉంటాయి. సో ఆ విధమైన ప్లానింగ్ ఏమైనా ఉందా? అండ్ ఆల్సో వీ నీడ్ టు హ్యాండ్ ఓవర్ ద స్టేజ్ ఆన్ టైం. వాళ్ళకి మిగతా కార్యక్రమాలు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. టైం మేనేజ్మెంట్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? సో ప్రీస్ తో అండి, మన అందరు ప్రీస్ తో బీన్ హ్యావింగ్ మీటింగ్స్ అండి. సో దే హ్యావ్ అ ప్రిటీ గుడ్ సాలిడ్ టైమ్ లైన్ ఫర్ ఎవ్రీథింగ్ అనమాట. సో అది ఎక్కడ ఎవరిని ఎంగేజ్ చేయొచ్చు, ఎంతమందిని ఎంగేజ్ చేయొచ్చు దగ్గర నుంచి మొత్తం ప్రిటీ స్ట్రిక్ట్ టైమ్ లైన్ తో ఫాలో అవుతున్నాము. ఎస్, అది 12కి ఎండ్ పోవాలి, అండ్ దెన్ లంచ్ అవ్వాలి. ఆఫ్టర్ ద లంచ్ వీ హ్యావ్ హ్యూజ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఆన్ ద బిగ్ స్టేజ్. సో ఆ రోజు ఇంకా బ్యాక్ టు బ్యాక్స్ ఈవెంట్స్ ఉంటాయి. సో వీ కెన్ నాట్ అఫోర్డ్ టు మేక్ ఎనీ డిలేస్. సో అందుకని ఎస్, అవర్ ప్రీస్ ఆర్ వెల్ నోన్ ఫర్ డూయింగ్ థింగ్స్ ఆన్ టైమ్. సో ఎక్కడ ఏ డిలే కాకుండా వీఆర్ ప్లానింగ్ ఇట్ పర్ఫెక్ట్లీ. సో అరుణ్ గారు మీరు చెప్పండి. సో ఈ స్పిరిచువల్ చైర్కి కో చైర్గా చేయడం సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకు? సో అందరితో కలిసి టుగెదర్గా వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? One of the best experience అండి ఈ కన్వెన్షన్లో బీయింగ్ పార్ట్ ఆఫ్ స్పిరిచువల్ కమిటీ and being with all the leadership team and working closely with Mahi garu, bringing all the logistics together to make this event one of the best event happening. So దానికోసం we are working hard. So we are very close, 2 weeks away from the convention. So this is going to be one of the best experience personally and for my community here in Carolinas. అండ్ ఆల్సో మీరు స్పిరిచువల్ చైర్గా ఉన్నప్పటికీ కూడా ఆ కమిటీలో ఉన్నప్పటికీ కూడా సో చాలా మంది అన్ని కమిటీస్ తోటి టుగెదర్గా వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆడియో ఐ థింక్ మీరు వారితో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎలా ఉంది కోఆర్డినేషన్ మీ ఆల్ కమిటీస్ మధ్య? ఆల్ కమిటీస్ కి మాకు ఒక గ్రూప్ ఉందండి, అండ్ దెన్ వీ హ్యావ్ టు కమ్యూనికేట్. లేకపోతే ఇట్ విల్ బి కేయాటిక్. సో వీ న్యూ దట్, అండ్ అవర్ లీడర్షిప్ టీమ్ has kept that from the day one. So ప్రతి ఒక్క కమిటీ వాళ్ళు ఎవరి లెవెల్తో వి కైండ్ ఆఫ్ అ రోడ్ మ్యాప్ అనమాట. సో ఈ కమిటీ వాళ్ళు వీళ్ళతో, ఫర్ ఎగ్జాంపుల్ మేము డెకరేషన్ కమిటీతో వర్క్ చేయాలి, ఆడియో లైక్ యూ సెడ్ ఏవీ కమిటీతో వర్క్ చేయాలి, రిజిస్ట్రేషన్ కమిటీతో వర్క్ చేయాలి. సో జస్ట్ టు నేమ్ ద ఫ్యూ. సో ఆ రిజిస్ట్రేషన్ స్పాన్సర్స్ ఉంటారు, ఆ రిజిస్ట్రేషన్ వాళ్ళకి we have to make sure మన కళ్యాణం ట్యాగ్స్ వాళ్ళ ప్యాకేజ్ ని బట్టి కళ్యాణం ట్యాగ్స్ ఆ బ్యాగ్ లోకి వెళ్ళిపోవాలి. సో ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ ఆల్ వర్కింగ్ టుగెదర్ టు మేక్ దిస్ హ్యాపెన్. అండ్ ఎస్, ఇట్స్ అ హ్యూజ్, అది collaboration and communication is really big, and yes, we are working towards it. అది ఎక్కడ ఎవ్వరికి ఒక గెస్ట్ వస్తే the guest should not be confused about a thing, and we have a great app, is app 2. సో యాప్ లో ఎక్కడ ఏం జరుగుతుందో కూడా మొత్తం యాప్ లో ఉంటది అనమాట. సో ఈజీ పీజీగా ఎవ్రీబడి హ్యాస్ టు ఎంజాయ్ ద ఎంటైర్ 3-day convention and get all the blessings from our Srinivasudu along with Bhudevi and Sridevi. So that we are making that happen. ఓకే, సూపర్ అండి. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ డెకరేషన్ చూడగానే కలుగుతుంది మనకి. పండుగ వాతావరణం అనేది కనిపించాలి. ఆ పండుగ వాతావరణం కనిపించాలంటే అది డెకరేషన్ తోటే రావడం జరుగుతుంది. సో శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది అంటే సో డెకరేషన్ పరంగా ఎటువంటి కేర్ తీసుకున్నారు? సో ఎలాంటి సజెషన్స్ చేసి మీరు ఇలాంటి డెకరేషన్ ఉంటే బాగుంటుంది అని చేపించుకోవడం జరిగిందండి? సో దానికి సంబంధించిన డీటెయిల్స్.
మా డెకరేషన్ కమిటీ చైర్ అనూష అండి. సో షీఈస్ ఆసమ్. అసలు ఐ టెక్నికల్ అసలు నిజం చెప్పాలంటే నేను తనతో అసలు ఐ డెంట్ ఈవెన్ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఎట్ ఆల్. సో తనే నాకు ఒక 5-6 డిజైన్స్ చూపించి మహి ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పేసింది. సో నేను నా బ్రెయిన్ వాడాల్సిన అవసరం రాకుండా పోయింది. అసలు షీఈస్ వెరీ క్రియేటివ్. చూడంగానే అబ్బా అనిపించేసేయాలి, ఇంకా అంతే, ఇంకా అట్లాగా ఉండాలి డెకరేషన్ అని చెప్పి. సో షీఈస్ డిజైన్ అండ్ షీఈస్ టేకింగ్ ఎవ్రీ స్మాల్ స్టెప్ టు అగైన్ మన కన్వెన్షన్ కి చాలా రూల్స్ ఉన్నాయండి కన్వెన్షన్ సెంటర్ లో. సో వివేక్ అండ్ అనుష, సో దే ఆర్ టేకింగ్ ఎవ్రీ సింగిల్ స్టెప్ టు మేక్ sure they meet all those rules and regulations and also provide that visual ambience for the kalyanam. సో ఆసమ్ టీమ్స్ అండి. అసలు మైండ్ బ్లోయింగ్. ఇంత పెద్ద కన్వెన్షన్ లో అందరూ వీఆర్ ఆల్ వర్కింగ్ లైక్ ఎ ఫ్యామిలీ అండ్ ఎవ్రీబడి ఈస్ వర్కింగ్ సో హార్డ్. దేనికైనా కానీ సపోర్ట్, ఓకే ఇది లేదా, ఓకే మహి లెట్స్ డూ దిస్, విల్ సపోర్ట్, విల్ డూ ఇట్ దిస్ వే, ఇది లే అండ్ అట్లాగా ఎవ్రీ సింగిల్ థింగ్ ఒక హర్డిల్ అనేది లేకుండా వి హ్యాడ్ అసలు ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి టైప్ లో ఎవ్రీథింగ్ ఈస్ వర్కింగ్ అప్ సో వెల్. అండ్ ఐ డోంట్ థింక్ దిస్ కెన్ హ్యాపెన్ ఎనీవేర్. మనకి ఇంట్లో చిన్న అకేషన్ కే ఇదైతే అదే అనుకునే సిచ్యువేషన్ లో ఉంటాము. బట్ అలాంటిది కాకుండా వీఆర్ వర్కింగ్ అండ్ వీఆర్ జల్లింగ్ విత్ ఈచ్ అదర్ అండ్ దెన్ వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ దిస్ గ్రేట్ ఇనిషియేటివ్ అండ్ వీఆర్ సో ఎక్సైటెడ్ అబౌట్ ద అవుట్పుట్. సో మీరు చెప్పండి అరుణ్ గారు. సో హౌ డూ యూ బ్యాలెన్స్? అంటే కన్వెన్షన్ అంటే చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో అందులోనూ ఒక కమిటీకి వర్క్ చేస్తున్నాము. సో ఇంత పెద్ద పండుగ అలా దీన్ని జరుపుకోవాలి అంటే సో ఎలా మేనేజ్ చేస్తున్నారు మీ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ Yeah. సారీ పర్సనల్ లైఫ్ అండ్ కన్వెన్షన్ థింగ్స్ ని? Yeah, for convention thing, it's been like last 6 months nunchi we have like multiple calls every month. So as we come closer, every week we are getting into calls. Inka ee 2 weeks వచ్చేసరికి every day we are having like 1 or 2 calls evening time లో like డే time లో like ఇదేమైంది అదేమైంది లాజిస్టిక్ అన్నట్టు. సో ఇట్స్ గెటింగ్ వెరీ chaotic కానీ వీఆర్ లైక్ చాలా ప్రశాంతంగా యాజ్ ఎ ఫ్యామిలీ వీఆర్ ట్రయింగ్ టు పుట్ ఎవ్రీథింగ్ టుగెదర్ ఫర్ దిస్ కన్వెన్షన్ అండి. సో ఎస్పెషల్లీ వచ్చిన గెస్ట్లో దే షుడ్ బి హ్యాపీ. ఎండ్ ఆఫ్ ద డే దే షుడ్ సే లైక్ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కన్వెన్షన్ దే హ్యావ్ ఎవర్ అటెండెడ్. సో ఆ మాట కోసమే వీఆర్ లైక్ చాలా కష్టపడుతున్నాము. మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది మహి టీటీఏ తోటి? టీటీఏతో లాస్ట్ ఇయర్ అండి. ఓకే, వెరీ రీసెంట్. ఎలా ఉంది Very ఎక్స్పీరియన్స్? recent. It's great. Like I said, I have another family. ఓకే, ఇంకొక ఫ్యామిలీ ఉంది టైప్ లోనే ఉంది. ఎస్. సూపర్ అండి. అండ్ సో దట్స్ హౌ దే మేక్ మీ ఫీల్. ఎస్. సో టీటీఏ కన్వెన్షన్ రాబోతుంది, ఇంకా తక్కువ సమయం మాత్రమే ఉంది. సో మీరు ఒక స్పిరిచువల్ చైర్గా కో చైర్గా ఉన్నారు. సో ఫైనల్గా చెప్పండి, టీటీఏ కన్వెన్షన్కి రావాలనుకునే వారికి మీరు ఇచ్చే మెసేజ్ అండ్ ఇన్విటేషన్ మీ మాటల్లో. టీటీఏ కన్వెన్షన్ అనేది ఒక 3 రోజుల పండుగ అనుకోండి. సో పండుగ మన కల్చర్, మన ట్రెడిషన్ అన్నీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇట్స్ అ 3-day థింగ్. ఇట్స్ నాట్ జస్ట్ ఒక ఈవెంట్ కాదు, ఒక 3 రోజుల పండుగ అనేది మనసులో పెట్టుకోండి. ఆ 3 రోజుల పండుగలో ఏ ఒక్క మినిట్ కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ కాకుండా ఉండేటట్టు ప్రతి ఒక్క టీం, ప్రతి ఒక్క కమిటీ మిమ్మల్ని ఎనర్జైజ్ చేసి మిమ్మల్ని హ్యాపీగా ఉంచి విల్ మేక్ ష్యూర్ యూ ఎంజాయ్ ఎవ్రీ సింగిల్ ఈవెంట్, ఎవ్రీ సింగిల్ పర్ఫార్మెన్స్. అట్లాగా ఎంజాయ్ చేసేటట్టు ఉండడానికి మేము శాయశక్తులా ప్రయత్నిస్తున్నాము. అండ్ ఐ కెన్ వౌచ్ ఫర్ దట్ టు యూ విల్ ఆల్ బీ హ్యాపీ, యూ విల్ ఆల్ హ్యావ్ ఫన్. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ ట్రైయింగ్ టు. సో మీరు అందరూ ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా ఉండడానికి మేము ట్రై చేస్తున్నాము. మాకు కావాల్సిందల్లా ఆ శ్రీనివాసుడు బ్లెస్సింగ్స్ తో పాటే మీ అందరి ప్రెజెన్స్. సో అందరూ తప్పకుండా రండి, 3 రోజులు పండుగలాగా సెలబ్రేట్ చేసుకుందాము. 3 days అండ్ లెట్స్ హ్యావ్ గ్రేట్ ఫన్ అండ్ హ్యావ్ అ బ్లాస్ట్. ఓకే, అరుణ్ గారు మీరు. Definitely. So this is going to be one of the best experience. 3 రోజుల పండుగ as Mahi garu said. సో ఇది ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు షార్లెట్లో కానీ ఈస్ట్ కోస్ట్లో, ఎస్పెషల్లీ ఇన్ క్యారోలినాస్. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ది
best thing happening for our community. So e community, like it's not only like spiritual thing. So in the law, like there will be like 200 plus vendors. So vendor stalls ఉంటాయి. So ఆ stalls లో you can have like jewelry shopping, saree shopping, which is interesting for everyone. And చాలా exposure ఉంటుంది, different kind of things that are happening. Even you'll have like vendors visiting from India. They're gonna show us like different kind of things that you can purchase at the center. So that is like big event for 3 days. అదే విధంగా యూత్ కమిటీ పరంగా like if anybody wants to participate in youth committee, they can participate in the youth committee. It's going to be one of the good experience for especially youth. They also have like startup thing for youth. So it's kind of Shark Tank thing that is happening for kids, like especially like in teenagers. If you are starting any company or you have any idea, you can come and explore that in the startup community. And we also have business forum, we also have political forum. ఇలా different kind of forums ఉన్నాయి. అలా if anyone in your family like want to participate in any like traditional dances or folk dances, any of those, you can still register for those like dance performance. You also have like concerts, especially for kids, you want to be engaged and do like some dance everything. We have like concert things happening like 2 days on Saturday and Sunday. So one of the big singer, Keeravani garu, is going to be here, Oscar winner. So he will be performing at TTA convention on Saturday. So that is one of the highlights of the show. And we have like various kind of dance performance. So 2 days చాలా హడావిడిగా, చాలా వైబ్రెంట్గా ఉంటుంది ఈ 2 days. సో ఎస్పెషల్లీ విల్ ఫీల్ లైక్ గోయింగ్ బ్యాక్ టు ఇండియా. సో జస్ట్ కమ్ టు అవర్ కన్వెన్షన్ అండ్ ఫీల్ ద ఇండియా హియర్. సో ఇట్స్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. సో దీనికోసం మీరు యూ కెన్ ఫాలో us at Instagram, TTA Convention, Charlotte, and you can also follow us at Facebook, TTA Convention. We also have YouTube, so you can just follow over there for the latest updates and what's going to happen next 2 weeks. So this will be like one of the highlights for Carolina. ఓకే, థ్యాంక్ యూ అరుణ్ గారు, థ్యాంక్ యూ మహి గారు. సో ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మీరిద్దరూ ఇక మా కోసం టైం స్పెండ్ చేసి సో స్పిరిచువల్ ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి టీటీఏ మెగా కన్వెన్షన్లో, సో వీటన్నిటిని చాలా చక్కగా షేర్ చేశారు. అలాగే కన్వెన్షన్ గురించి కూడా చాలా డీటెయిల్స్ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Swati garu. Thank you so much for spending some time with us, and then thank you for your hard work and spreading our event to the entire world. Thank you. రైట్, చూసారు కదండి, ఇది స్పిరిచువల్ కమిటీ తోటి స్పెషల్ చిట్ చాట్. సో టీటీఎం మెగా కన్వెన్షన్ ఇంకా చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది. సో వాళ్ళు ఎన్నో అరేంజ్మెంట్స్ చేశారు టీటీఏ టీమ్ మొత్తం. సో ఆల్ కమిటీస్ కూడా చాలా కష్టపడి వర్క్ చేస్తున్నాయి. సో ప్రతి ఒక్క రకంగా అంటే టోటల్ ఎంగేజ్ చేయడానికి వచ్చిన గెస్టులందరినీ కూడా సో ఏమాత్రం బోర్ కొట్టకుండా టోటల్గా ఇటు ఆధ్యాత్మిక పరంగా, ఇటు ఎడ్యుకేషన్ పరంగా, అలాగే ఇంకా వ్యాపార పరంగా, సంస్కృతి పరంగా, కల్చరల్ పరంగా, ఇలా అన్ని రకాలుగాను వాళ్ళు మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. జూలై 17, 18, 19 ఈ 3 days ఒక పెద్ద పండుగ మహా జాతర జరగబోతుంది షార్లెట్ లో. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అని చెబుతున్నారు. సో డోంట్ మిస్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.